ఇప్పుడు దాని నిజంగా గురించి మాట్లాడింది లేదు. పాలసీ గురించి, ఆయన పోలవరం ప్రాజెక్టు గురించి ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి లేదు. అవును, నిజం. వ్యక్తులు వీళ్ళ మంత్రులు. అవును, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ప్రెస్ మీట్ పెడతారు, అవును, సినిమాలు ఆపడానికి ప్రెస్ మీట్లు పెడతారు, అవును, లేదంటే మెగాస్టార్ ఫ్యామిలీ గురించి ప్రెస్ మీట్లు పెడతారు, అవును. పవన్ కళ్యాణ్ గానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ రెడీగా ఉంటాడు. ఏంటో మరి ఈయనకి ఏంటో, ఆయన అంటే పగ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. గతంలో మీకు గుర్తుందో లేదో, ప్రజారాజ్యం టైంలో ఎవరు రాజశేఖర్, ఆమె గొడవ భార్య జీవిత రాజశేఖర్ గారు ఇద్దరు కూడా ఏదో చిన్న ఇష్యూ జరిగితే వెంటనే ఫోన్ చేసి మీరు వెళ్ళండి, ప్రెస్ మీట్ పెట్టండి, అవును. తిట్టేయండి, కొట్టేయండి, చంపేయండి అని చెప్పేసి అంటున్నాడు. తిట్టమని కూడా ఎందుకంత కసి నాకు ఇప్పటికీ అర్థం కాదు. మరి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, నాగబాబు గారు కానీ ఈయనకి ఏమన్నా మరి ఈయన సినిమాలో ఇండస్ట్రీలో ట్రై చేశాడన్న పాపం వాళ్ళు. ఈయన దగ్గర కుక్క బిస్కెట్లు ఏమైనా లాగేసుకున్నారా ఈయనకి, బిస్కెట్లు ఏమైనా వేయటం మానేసారంటే ఈయనకి. నాకు అర్థం కాదు ఈయనకి ఎందుకు అంత ఇంత ఆతృతో మనకు అర్థం అవుతుంది.